ఏపీ హైకోర్టులో మాజీ సీఎం చంద్రబాబుకు ఊరట దక్కింది. 3 కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ ఇసుక మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీసీఐడీ ఆయనపై కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుల్లో ఇప్పటికే వాదనలు విన్న ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. ఏపీ హైకోర్టులో మాజీ సీఎం చంద్రబాబుకు ఊరట దక్కింది. 3 కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ ఇసుక మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీసీఐడీ ఆయనపై కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుల్లో ఇప్పటికే వాదనలు విన్న ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. దీనిపై మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఈ రోజు చంద్రబాబుకు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టులో భారీ ఊరట లభించిందనే విధంగా చెప్తూ ఇప్పటికే అనేక కేసుల్లో చంద్రబాబుకు సంబంధించి సిఐడి అధికారులు కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఐఆర్ఆర్ అదేవిధంగా ఇసుక మద్యం కేసులకు సంబంధించి చంద్రబాబు ఇప్పటికే హైకోర్టుని ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించడం జరిగింది. అయితే గతంలో ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో అరెస్టులు చేయొచ్చు అనే విధంగా చెప్పినటువంటి హైకోర్టు ఈ రోజు ఈ కేసులన్నిటికి సంబంధించి ముందస్తు బెయిల్ కూడా ప్రకటించడం చంద్రబాబుకి భారీ పోరాటం అనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా చంద్రబాబుకు సంబంధించినటువంటి అంశాల్లో సిఐడి అధికారులు కేసులు నమోదు చేయడం జరిగింది. కంపల్సరీగా ఈ కేసులకు సంబంధించి చంద్రబాబుని అరెస్టు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా కొంత చర్చ జరగడం జరిగింది. ఆ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే చంద్రబాబుకు సంబంధించి గతంలో మెడికల్ కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించి కూడా వాటితో పాటే కొనసాగించాలనే విధంగా చెప్పడం జరిగింది. తర్వాత చంద్రబాబుకి పూర్తి స్థాయిలో కేసులకు సంబంధించి బెయిల్ రావడం, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఐఆర్ఆర్ ఇసుక మద్యం కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ రావడం అనేది కూడా టీడీపీ శ్రేణులకి ఇది ఒక నూతన ఉత్సాహం అనే విధంగా చెప్పచ్చు. దాంతో పాటు లిక్కర్ కేసులో కొల్లు రవీంద్రకి సంబంధించినటువంటి అంశంలో కూడా ముందస్తు బెయిల్ నమోదు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్రకు కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా కూడా కొల్లు రవీంద్రనే ప్రధానంగా కూడా పెట్టడం జరిగింది మద్యం కేసుకు సంబంధించి. తర్వాత చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసును కూడా నమోదు చేయడం జరిగింది. అయితే అసలు అక్రమాలే జరగలేదు అనే విధంగా కూడా వాదనలు వినిపించినప్పటికీ కేసుకు సంబంధించినటువంటి అంశంలో న్యాయపరంగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ముందస్తు బెయిల్ అయితే పొందినటువంటి పరిస్థితి ఉంది. మరి ముందస్తు బెయిల్ కి సంబంధించి కండిషన్లు ఏమన్నా పెట్టడం జరిగిందా లేదా అనే దానికి సంబంధించి కూడా వివరాలు అయితే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కేసుకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి బెయిల్ నేపథ్యంలో ఉన్నటువంటి కండిషన్లే వీటికి కూడా ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా టీడీపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సిఐడి ఈ కేసులకు సంబంధించి ఈ ముందస్తు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుని ఏమైనా ఆశ్రయించేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే హైకోర్టులోనే డివిజన్ బెంచ్ కి వెళ్లేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఎందుకంటే నారా లోకేష్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా సిఐడి అయితే కూడా ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం మరి చంద్రబాబుకు సంబంధించి ముందస్తు బెయిల్ అన్ని కూడా వచ్చినటువంటి నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించి ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది దాన్ని బట్టి కూడా టీడీపీ న్యాయ నిపుణులు అయితే ముందుకు వెళ్లేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.